వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం రండి. ఈ టాపిక్లో నేను కొన్ని తెలుగు సెంటెన్సెస్ అడుగుతూ ఉంటాను మా స్టూడెంట్ దానికి తగ్గట్టుగా ఆన్సర్ చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ అలా మార్చాలి, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేద్దాం. హ్యాపీ మార్నింగ్. ఐ విల్ ఆస్క్ యూ సమ్ తెలుగు సెంటెన్సెస్. కెన్ యూ ట్రాన్స్లేట్? Yes sir, I can translate. ఓకే, ఫస్ట్ సెంటెన్స్. నువ్వు రేపు పెళ్ళికి వెళుతూ ఉంటావా? Will you be going to marriage tomorrow? విల్ యూ బీ గోయింగ్ టు మ్యారేజ్ టుమారో అంటే రేపు వెళ్తూ ఉంటావా. నువ్వు రేపు పెళ్ళికి వెళుతూ ఉంటావా అంటే ఇది ఫ్యూచర్ కంటిన్యూస్, భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు మనం దీంట్లో చెప్పాల్సి ఉంటుంది. తర్వాత రెండో సెంటెన్స్, వాళ్ళు రేపు హాజరవుతారా? Will they attend tomorrow? విల్ దే అటెండ్. వాళ్ళు రేపు హాజరవుతారా. రేపు ఫస్ట్ ఎప్పుడు మనం తెలుసుకోవాల్సింది సిచ్యువేషన్ అంటే ఏంటి? సందర్భం. ఎప్పుడైనా సరే మనం ఆలోచించాల్సింది తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఇలా ఆలోచిస్తే చాలా ఈజీగా ఉంటుందండి. అంటే విల్ దే అటెండ్ టుమారో అంటే వాళ్ళు రేపు హాజరవుతారని అర్థం. సరే, థర్డ్ సెంటెన్స్, కుక్క రాత్రి నుంచి మొరుగుతూ ఉందా? Has dog been barking since last night? హ్యాజ్ డాగ్ బీన్ బార్కింగ్ సిన్స్ లాస్ట్ నైట్ అంటే రాత్రి నుంచి. సిచ్యువేషన్ ఏంటంటే సిన్స్ లాస్ట్ నైట్ అంటే ఇక్కడ రాత్రి నుంచి అంటే గతంలో మొదలయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. గతంలో మొదలయ్యి ఇప్పటికి జరుగుతూ ఉన్న పనులు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4. అందుకనే తను ఇది క్వశ్చన్లో ఉందండి. ఇవన్నీ కూడా మన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. మన ఇవన్నీ కూడా ఇంటరాగేటివే, క్వశ్చన్లో ఉంది కాబట్టి హ్యాజ్ ముందుకు వచ్చింది. హ్యాజ్ డాగ్ బీన్ బార్కింగ్ సిన్స్ లాస్ట్ నైట్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, అతను అప్పటికే 2 రోజుల నుండి ఆడుకుంటూ ఉన్నాడా? అతను అప్పటికే. Then had he been playing for 2 days? దెన్ హ్యాడ్ హీ బీన్. అప్పటికే 2 రోజుల నుండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, గతంలో మొదలై ఇప్పటికీ జరుగుతూ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సెంటెన్స్ చెప్పాలి. అదే గతంలో అప్పటికే 2 రోజులు అని చెప్పాం కాబట్టి గతంలో మొదలయ్యి గతంలో ఇంకా జరుగుతూ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాలి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ ఎగ్జాంపుల్, వచ్చే సంవత్సరం కల్లా మీ అమ్మాయి డాక్టర్ అయ్యి ఉంటుందా? By next year, will your daughter have become doctor? వచ్చే సంవత్సరం కల్లా. మీరు ఆలోచించండి, థింక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఒకసారి అనుకోండి మీరు ఎగ్జాంపుల్ ఎలా అయితే ఆన్సర్ వస్తుంది అనేది. వచ్చే సంవత్సరం కల్లా అన్నారు. వచ్చే సంవత్సరం కల్లా అంటే ఏంటి? బై నెక్స్ట్ ఇయర్. వచ్చే వారం అనుకోండి, బై నెక్స్ట్ వీక్ అనాలి. బై నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల కల్లా అని చెప్పాలి. అదే ఈవినింగ్ 5 అని చెప్పాం అనుకోండి మనం, అంటే బై 5 o'clock అని చెప్పాలి. బై 5 PM అని చెప్పొచ్చు. వచ్చే సంవత్సరం కల్లా అంటే బై నెక్స్ట్ ఇయర్ మీ అమ్మాయి డాక్టర్ అయ్యి ఉంటుందా? మీ అమ్మాయి అంటే ఇక్కడ ఇది ఏది అనుకోవాలి? బై నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అది సెంటెన్స్ని టెన్స్ని అనుకోవాలి. మనకి ఇంగ్లీష్లో 12 టెన్సెస్ ఉన్నాయండి, వేరే ఏం లేవు. ఫస్ట్ ఇంగ్లీష్ని మనం ఈ 12 టెన్సెస్ బాగా నేర్చుకోవాలి. ఎప్పుడు మనము ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నాం, అలా కాదు. ఇది ఎగ్జామ్ కాదు కదా, మనం మాట్లాడేటప్పుడు వెంటనే రావాలి థాట్ అనమాట. అదే కాన్సెప్ట్ అనమాట. నేను ఎప్పుడు కూడా ఈ ఫార్మేషన్స్ని బాగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను మా స్టూడెంట్స్కి. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంతే. వెంటనే అది ఐడెంటిఫై అవ్వాలి, సిచ్యువేషన్ వెంటనే మైండ్లోకి రావాలి. తెలుగులో అనుకొని ఇంగ్లీష్లో చెప్పడం ఈజీ అవుతుంది అప్పుడు. ఎందుకంటే సిచ్యువేషన్ తెలిస్తే ఏమవుతుంది, 2 ఈక్వల్ అవుతాయి. తెలుగు ఇంగ్లీష్ ఈక్వల్ అవుతాయి. బై నెక్స్ట్ ఇయర్ అన్నారు కదా, అంటే విల్ యువర్ డాటర్ హ్యావ్ బికమ్ ఆ డాక్టర్ అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.